మా కోసం తిక్క డైలాగ్. తెల్లతోలతో కూతురు కనేసి రోడ్డు మీద వదిలేసి ఎంతమంది జీవితాలు నాశనం చేద్దామంటారా? రమ్మంటారా బయటికి నీ కూతుర్ని? ఇదే ఫ్లోలో చిరంజీవి గారి డైలాగ్ ఒకటి. చేయి చూసా అంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. అవును, ఇప్పటి వరకు సినిమాల్లో చిరంజీవి గారిది ఏదైనా ఒక సాంగ్ వస్తుంది కదా మీ దాంట్లో, ద లేటెస్ట్ వర్జన్ ఆఫ్ ఇట్. మరి ఇందులో వై చేయడం అంటే చాలా కష్టం అండి. అండ్ మొన్న సినిమా అవార్డ్స్ లో చిరంజీవి గారితో కలిసి కూడా సూపర్ చెప్పలేసావు. అసలు డ్రీమ్ కమ్ ట్రూ అండి. యా యా, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మూమెంట్స్ అండి. సో ఇదే ఫ్లోలో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది. సూపర్. సో 90s లో మీరు వర్క్ చేస్తున్నటువంటి హీరో అయినట్టయితే ఏ హీరోయిన్ తో వర్క్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు? నాకు మై ఫేవరెట్ హీరోయిన్ బ్యాక్ దెన్ వాజ్ సుహాసిని గారు, శోభనా గారు. సో సుహాసిని గారు అండ్ ఎనీవన్. సుహాసిని గారు గానీ శోభనా గారు గానీ. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ చూస్తే లవ్ చేయాలనిపిస్తుంది? సమంత. సమంత. సినిమా ఉందా, క్రికెట్ ముందా? అబ్బా, అమ్మ ముందు. అమ్మ ముందా? పడేశాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేటువంటి హీరో టాలీవుడ్ లో ఎవరు? ఆయన చెప్పనిస్తారా? మా ఇద్దరు మాయిల్ అండి. గంట మోగిపోయింది అంటే షో అయిపోయింది. మీరు ఆల్మోస్ట్ 8th క్వశ్చన్ దాటేసి 9th వచ్చేసారు. మీరు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చి కంటిన్యూ అవ్వచ్చు. మనీ బ్యాగ్ ఎంత ఉందండి? మనీ బ్యాగ్ లో 1,02,150 ఉంది. లేదంటే మీరు 5th క్వశ్చన్ వరకు ఏదైతే మీకు అమౌంట్ వచ్చిందో దాంతో వెళ్ళిపోవచ్చు. 27,150. 20,000 1,000 27,150. 27,000. మళ్ళీ రావట్లేదు. బిజీగా ఉంటారని. ఏం చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? నెక్స్ట్ వచ్చేసి గోపిచంద్ మల్లేని గారితో అండ్ ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసర్ అండ్ నలమల బుచ్చి గారు కూడా ప్రొడ్యూసర్ అండ్ తమన్ గారు మ్యూజిక్. సో దట్ ఫిల్మ్ స్టార్టింగ్ అండి. స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ Larissa, have you signed any new projects yet? No. No? Yeah. So you're planning to do more in Tollywood or in Bollywood? Hopefully, yes. I really liked working here. It's my first time coming to Telugu, so I hope I can. I came to stay, so I hope I can stay and work more. Okay. Yeah. సో రోహిన్ గారు నెక్స్ట్ ప్రొడక్షన్ కి మొదలెట్టేశారా? సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి సెకండ్ ప్రొడక్షన్. తేజు కోసం ఇంకొక దానికి డేట్స్ దొరికితే తీసుకుందాం అనుకుంటున్నా థర్డ్ ప్రొడక్షన్ కి. ఓ, తేజు మాకు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు వంశపేటపల్లి నేనైతే రెడీ అండి. ఓకే ఓకే. సో త్వరలోనే మీ హిట్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా రావాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇప్పుడు 5th క్వశ్చన్ వరకు సంపాదించుకున్న డబ్బులతో వెళ్ళిపోతున్నారు. దట్స్ 27,150.